ఫ్రెండ్స్ అయితే 41 బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి బాసా అనే అబ్బాయి ఉన్నారు. ఏ ఊరు బాసా అనేది? కర్నూలు. ఓకే, కర్నూలు దగ్గర నుంచి బాసా అనే అబ్బాయి వచ్చారు. మరి ఆయన ఇక్కడికి ఎలా వచ్చారు, ఆయన జర్నీ కూడా మన ఇన్స్టిట్యూట్ గురించి ఎలా తెలుసుకున్నారు? మన ఇన్స్టిట్యూట్కి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. 100% కాదు, 1000% నేనైతే మోటివేట్ చేయగలను. ఎందుకు రావాలి? ప్రెస్ అంటే బెస్ట్ మోటివేట్ సార్ మీరైతే. అంటే ప్రతి ఒక్క క్లాస్ని జెన్యున్గా చెప్తాను కూడా, అంటే వేరే మాదిరి కాకుండా ప్రతి ఒక్కటి జెన్యున్గా, అంటే ప్రతి ఒక్క పాయింట్ మిస్ చేయకుండా చెప్తారు సార్. నాకు తెలిసిన అంటే ఏ విషయాన్ని మనం మోటివేట్ చేసి చెప్తారు. ఎందుకంటే నీతో కాదు అంటే కూడా నీతో అవుతుందని చెప్పి మీరు చేపిస్తారు. అది మెయిన్ ఇంపార్టెంట్ సార్. అది మన ఇన్స్టిట్యూట్లో అది సుదర్శన్ సార్తో నేను నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అది వేరే పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఇది సాగుతాం. అది ఫ్రెషర్ కదా మీరు ఫ్రెషర్ అంటే ఈ ఫీల్డ్లో అసలు ఏం నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్. బట్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్, అది డిగ్రీ అయిపోయింది కదా? డిగ్రీ అయిపోయింది, పీజీ కూడా చేశాను. డిగ్రీ పీజీ కూడా కంప్లీట్ అయిన ఒక అబ్బాయి గ్రూప్ 2 ప్రిపరేషన్ అవుతున్నారు. ఓకే, అంటే అది చేస్తూ ప్లస్ పార్ట్ టైం చేయాలని అనుకుని ఇది నేర్చుకున్నారు. ఓకే, ఒక ఫ్రెషర్ కూడా ఈ ఫీల్డ్లో మనకి వర్క్ చేయగలరు అనేది నిరూపించాడు బాసా. ఒకసారి చూద్దాం ఆయన మాటల్లో. ఓకే బాసా, ఎలా అనిపిస్తుంది మన ఇన్స్టిట్యూట్కి? అసలు నాకు దీని గురించి అయితే కొంచెం కూడా బేసిక్ అయితే నాలెడ్జ్ అయితే లేదు సార్. పుష్అప్ చేశారు అయితే బాగుంటుంది, వెళ్ళండి అన్నారు. అయితే మా బావరే చెప్పారు మాకు. ఓకే, బావగారు చెప్పారు. ఓకే, బాగుంటుంది. బావగారు చెప్తే ఇక్కడ ఇన్స్టిట్యూట్ సర్చ్ చేశాను. నేనే చేశాను, యూట్యూబ్లో సర్చ్ చేశాను సార్. అది ఇన్స్టిట్యూట్ సర్చ్ చేసినప్పుడు మన ఇన్స్టిట్యూట్ని ఎందుకు చూస్ చేశాను? అంటే నేను చూసాను కూడా దాంట్లో, అంటే బేసిక్స్ మీరు చెప్తున్నారు ఎలా ఉంటుంది, క్యాచ్ చేసే విధానం మీకు నచ్చింది. నాకు చాలా నచ్చింది. అంటే క్లాస్ చెప్పే విధానం, క్లాస్ చెప్పింది టోటల్ అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది మనది. ఓకే, అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఎంత ఉంటుంది ఆ మొబైల్ ఫీల్డ్లో అసలు ఏంటి, ఇవన్నీ ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్తాం కాబట్టి తర్వాత ధైర్యం వచ్చింది, చాలా ధైర్యం వచ్చింది. చేయగలరు, ఫోన్ కూడా ఆన్ చేయగలరు, నమ్మకం అయితే వచ్చింది. ఓకే, స్టార్టింగ్ క్లాసెస్ లో కొంచెం భయం వేసింది. ఆ తర్వాత 3 days లో ఫస్ట్ భయం వచ్చింది. తర్వాత మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ తీసుకున్నాను సార్. చాలా చూసి ఇన్స్పైర్ అయ్యారు సార్. అందుకోసమే నేను అప్పుడు పుష్అప్ తీసుకొని చాలా అంటే మనం చెప్పే మోటివేషన్ వచ్చింది సార్. చాలా మెయిన్ గా మనిషికి మోటివేషన్ ఇంపార్టెంట్. ఎంత చదివినా ఎంత చేసినా మోటివేషన్ లేకపోతే మనది ఏది కాదు. అర్థమైంది ఇక్కడ. అయితే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ లో ఇప్పుడు మీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చిప్ లెవెల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సెక్షన్ వైజ్ ఒక డయోడ్ గురించి, కెపాసిటర్ గురించి నాకైతే అది తెలియదు సార్. అసలు డయోడ్ అంటే కూడా తెలియదు, అప్పుడు కెపాసిటర్ అంటే కూడా తెలియదు. ఇప్పుడైతే చాలా క్లియర్ కట్ గా నాకు అర్థమైంది. ఒక కెపాసిటర్ అంటే ఫస్ట్ వాటర్ లో పడిన వెంటనే మనం ఎలా తీయలేదు చెప్పారు. చాలా నచ్చింది సార్. ఓకే, మనం ఆల్రెడీ మన గ్రూప్స్ లో కూడా హెడ్ఫోన్ గురించి కంప్లీట్ గా నోట్స్ కూడా పెట్టడం జరిగింది. చూసారా నోట్స్? మరి కొత్త పిల్లలకి ఏమైనా సజెషన్ అంటే యూట్యూబ్ లో చూస్తావు కదా, మరి ఇప్పుడు మనకి ఎలా అనిపించింది? ఇక్కడికి వస్తే రియాలిటీ అదే ఉందా ఏమైనా? లేదు, సేమ్ ఉంది సార్. అది 100% అదే ఉంది. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, వెల్కమ్.